నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మెదడు లేని గాడిద. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది కాలక్రమేణా వయస్సు పైబడి ముసలిదై, వేటాడ శక్తి కూడా లేనిదై, రోజు ఆహారం ఎలా సంపాదించాలా అనే ఆలోచనలో పడింది. బాగా ఆలోచించి ఒక నక్కని పిలిచి, నీ తెలివితేటలు చురుకుదనం గురించి చాలా విన్నానులే, నువ్వు నా ప్రధానమంత్రిగా ఉండు, నాకు రోజు ఆహారం సంపాదించే పని నీకే ఇస్తా అంది. అది విన్న నక్క, చిత్తం మహారాజా, తప్పకుండా ఈ రోజు నుంచి మీకు ఆహారం తెచ్చే పని నాదే అంటూ పొంగిపోయింది. అదే పని మీద నక్క అడవిలోకి కొంత దూరం వచ్చి అక్కడ గడ్డి మేస్తున్న ఒక బలిసిన గాడిదను చూసి, నిన్ను మన వనరాజు సింహం పిలుస్తుంది, నిన్ను తన మంత్రిగా నియమిస్తుందట అని చెప్పింది. గాడిద ఆశ్చర్యంగా, నన్న ఎందుకు అని అడిగింది. నువ్వు కష్టపడి బాగా పనిచేస్తావు కదా, మంత్రిగా నువ్వే ఉండాలట, ముందు త్వరగా రా అంది నక్క. గాడిద సరే అంటూ నక్క వెంట వెళ్ళింది. గాడిద రావటంతో సింహం దానిపైకి ఎగబడింది. గాడిద బెదిరిపోయి పరుగు లంకించుకుంది. వెంటనే నక్క, స్వామి, మీరు దాన్ని భయపెట్టేశారు, మళ్ళీ ప్రయత్నించి ఎలాగోలా తీసుకొస్తా అని చెప్పి ఎలాగో దాన్ని ఒప్పించి మళ్ళీ గాడిదని సింహం దగ్గరికి తీసుకొచ్చింది. ఈసారి సింహం గాడిదని చంపేసింది. నక్క మహాజిత్తులమారి, పైగా మంచి ఆకలి మీద ఉంది. సింహంతో నక్క ఇలా అంది, రాజా, నేను దీనికి కాపలాగా ఉంటాను, మీరు ముందు వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి రండి, తర్వాత హాయిగా తినవచ్చు. సింహం సరేనని శుభ్రంగా స్నానం చేసి నీళ్లు తాగి వచ్చేసరికి నక్క గాడిద తలలోని మెదడును తినేసింది. సింహం వస్తూనే, నా ఆహారాన్ని ఎవరు తిన్నారు, దాని మెదడేది అంటూ గట్టిగా గాండ్రించింది. నక్క తెలివిగా, రాజా, గాడిదకు మెదడేది, మెదడే ఉంటే ఆలోచించి మళ్ళీ మీ దగ్గరకు వచ్చేదా అంది. దానితో సింహం అంతే కదా అనుకుంటూ ఆకలి తీర్చుకోసాగింది. నీతి: ఎల్లప్పుడూ దుష్టులకు దూరంగా ఉండాలి. సమాప్తం.